అందరికీ నమస్కారం అండి. మణి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోయే కథ దేవుడు ఇచ్చిన వరం అనే కథ చెప్పుకుందాం. కథలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. అదొక గ్రామం. ఆ గ్రామం పచ్చని పొలాలకు, స్వచ్ఛమైన వాతావరణంతో పాటు అనురాగం, ఆప్యాయతలకు కూడా నిలయం. ఆ గ్రామంలో నివసిస్తున్న భవానీ, శంకర్లు మంచితనానికి మారుపేరు. శంకర్కి వ్యవసాయం అంటే మక్కువ. అదే వ్యవసాయం చేస్తూ తన భార్య కోరిక మేరకు తనని చదివించాడు. భర్త కోరిక మేరకు భవానీ తనకి వేరే ప్రదేశంలో టీచర్గా ఉద్యోగం వచ్చినా దాన్ని వదిలేసి అదే గ్రామంలో ఒక చిన్న పాఠశాలలో టీచర్గా పనిచేస్తుంది. శంకర్, భవానీలకు పెళ్ళయి 10 సంవత్సరాలు అవుతున్నా వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళకి వాళ్ళే తప్ప మరొక ప్రపంచం లేదు. భవానీ ఉద్యోగం పేరుతో వేరే చోటుకి వెళ్తే అక్కడ భవానీ, ఇక్కడ శంకర్ ఒంటరి జీవితం గడపాల్సి వస్తుందని తనని వెళ్ళనివ్వలేదు. అందుకే భవానీ ఆ అవకాశాన్ని తిరస్కరించి ఇక్కడే భర్త శంకర్తో సంతోషంగా జీవితం కొనసాగిస్తుంది. అడిగిన ప్రతి ఒక్కరికి లేదు, కుదరదు అని అనకుండా సహాయం చేస్తూ ఉంటారు. మాట సహాయం, డబ్బు సహాయం ఇలా చేస్తూ ఉంటారు. ఒకానొక సమయంలో పిల్లలు ఉన్నా కూడా లేనివారిగా ఒంటరి జీవితాన్ని గడిపే వారి కోసం వృద్ధాశ్రమం కూడా నడిపిస్తున్నారు. ఉదయం లేచి ఇంట్లో పనులన్నీ ముగించుకొని ఎవరి పనులకు వారు వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఒకరితో మరొకరు సమయం గడుపుతూ మంచి సినిమా చూస్తూ డిన్నర్ ముగించడం. ఆదివారం వస్తే భవానీకి ఇంట్లో పనులలో శంకర్ సహాయం చేయడం, సాయంత్రం వీలైతే అలా షికారుకి వెళ్ళడం. ఇదే వాళ్ళ జీవితం. ఎంత సంతోషంగా ఉన్నా కానీ ఇరువురి మనసులో పిల్లలు లేరు అనే బాధ అలాగే ఉంటుంది కూడా, కానీ బయటికి వ్యక్తపరుచుకోరు. అలా ఒక 15 సంవత్సరాలు గడిచాయి. కానీ వారి జీవితంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. అది బాధలో అయినా సంతోషంలో అయినా. ఒకరోజు సాయంత్రం శంకర్ భవానీని శంకర్ వాణి అని పిలుస్తాడు. నేను ఒక మాట చెప్తాను, కాదనవు కదా? భవానీ: ఏంటండి కొత్తగా అడుగుతున్నారు? శంకర్: ఎందుకంటే ఇప్పటి వరకు మన మధ్య ప్రస్తావించని విషయం, అందుకే అడిగాను. భవానీ: చెప్పు శంకర్, ఏంటో? శంకర్: అది పెళ్ళయి 25 సంవత్సరాలు అవుతున్నా మనకి పిల్లలు ఇవ్వలేదు ఆ దేవుడు. బయటికి చెప్పకపోయినా నీకు కూడా ఆ బాధ ఉంటుంది మనసులో. రేపటి రోజున మన ఇద్దరిలో ఎవరో ఒకరు దూరం అయితే మిగిలిన ఒక్కరు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. అది అసాధ్యం మనకి. కానీ వేరే వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్న ఆ వృద్ధాశ్రమంలో మనలో ఎవరో ఒకరు మిగిలిన జీవితం గడపడం నాకు ఇష్టం లేదు. మళ్ళీ నాకు జీవితాన్ని భార్యాభర్తలుగా ముగించాలి అని లేదు, తల్లిదండ్రులుగా ముగించాలని ఉంది. అలా జరగాలంటే మనం ఎవరినైనా దత్తత తీసుకుందాం. ఈ పని ఎప్పుడో చేయాల్సింది, అసలు దేవుని మీద ఆశపడకుండా. కానీ ఇప్పుడు నాకు ఆశ లేదు వాణి. భవానీ: నా మనసులో కూడా ఇదే ఆలోచన ఉంది శంకర్. మనం రేపు వెళ్దామా మరి అనాథాశ్రమంకి? శంకర్: వెళ్దాం వాణి, కానీ ఒక్క మాట. చిన్నపిల్లని కాకుండా ఎదిగిన పిల్లోడు లేక పిల్లని దత్తత తీసుకుందాం. ఎందుకంటే చిన్నపిల్ల అయితే వాళ్ళ భవిష్యత్తుని తీర్చే బాధ్యతని నెరవేర్చకుండా మనం మధ్యలోనే ప్రాణం వదిలేస్తే తన జీవితం ఎటూ కాకుండా పోతుంది. మన జీవితంలోకి సంతోషాన్ని తెచ్చే వాళ్ళ జీవితం అలా అవ్వడం సరికాదు కదా. అందుకే అలా చెయ్యాలి అనుకుంటున్నాను వాణి. భవానీ: మీ ఆలోచన సరైనది శంకర్, నాకు సమ్మతమే. రేపటి రోజు మన జీవితంలో చాలా ముఖ్యమైన రోజు, సంతోషం తీసుకొచ్చే రోజు. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని అనిపిస్తుంది శంకర్. శంకర్: నాకు కూడా అలాగే ఉంది. మరుసటి రోజు భవానీ, శంకర్ అనాథాశ్రమానికి వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే మొక్కలకి నీళ్లు పడుతున్న ఒక అమ్మాయి కనిపించింది. నిజానికి ఆ అమ్మాయి ఇద్దరికీ నచ్చింది. వెంటనే మేడం దగ్గరికి వెళ్ళి తన గురించి తెలుసుకున్నారు. పేరు దివ్య. స్కాలర్షిప్ సహాయంతో ఇంటర్మీడియట్ చదువుతుందని. దివ్య అనే పిలుపు వినపడడంతో మొక్కలకి నీళ్లు పడుతున్న అమ్మాయి వెంటనే లోపలికి పరుగు తీసింది. లోపలికి వస్తున్న దివ్యకి భవానీ ఎదురుగా వెళ్ళి తన చెంపపై చేయి వేసి, ఎంత అందంగా ఉన్నావు తల్లి, మాతో పాటు వస్తావా అని అడిగింది. భవానీ కళ్ళల్లో, మాటలో, స్పర్శలో కనిపించే ప్రేమకి దివ్య కళ్ళు ఆనందంతో వర్షిస్తున్నాయి. దివ్య భవానీ చేయిపై చేయి వేసి, అలాగే అమ్మా, వస్తాను అనేసరికి భవానీ, శంకర్ కళ్ళల్లో సన్నని నీటి పొర.
ఎన్ని సంవత్సరాలకు భవానీ అమ్మ అని పిలిపించుకుంది. ఆ పిలుపులోని మాధుర్యం భవానీ శంకర్ల మనసుని సంతోషంతో నింపింది. శంకర్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని దివ్యని తమ కూతురిగా తమ వెంట తీసుకొని వెళ్ళారు. కూతురిగా ఇంట్లో అడుగుపెట్టిన దివ్యకి కొన్ని రోజులలోనే భవానీ శంకర్ల మంచితనం గురించి తెలిసింది. గ్రామంలో వాళ్ళకి ఎంత మంచి పేరు ఉందో, అలాగే వారు నడుపుతున్న వృద్ధాశ్రమం దాని వెనుక కారణం గురించి తెలిసాక దివ్యకి వాళ్ళపై అభిమానం, గౌరవం రెట్టింపయింది. తల్లిదండ్రులుగా వాళ్ళు దొరకడం, కూతురిగా వాళ్ళకి దగ్గరవ్వడం దివ్య తన అదృష్టంగా భావించి భవిష్యత్తులో వాళ్ళకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలి అనుకుంది. దివ్య వచ్చాక భవానీ శంకర్ల ప్రపంచం మొత్తం మారిపోయింది. దివ్యనే వాళ్ళ ప్రపంచం. ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయిలా కాకుండా ఒక చిన్న పాపలా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. తనకి కావలసిన ప్రతిదీ తను అడగకముందే తన ముందు పెడుతున్నారు. ఎంత పని ఉన్నా కానీ సమయం కల్పించుకొని మరీ దివ్యతో సమయం గడుపుతున్నారు. భవానీ శంకర్ ఇద్దరూ కూడా పోటీపడి మరీ దివ్యపై ప్రేమను చూపిస్తున్నారు. వాళ్ళిద్దరి ప్రేమతో దివ్య జీవితం చాలా సంతోషంగా ఉంది. ఏ ఒక్కరోజు కూడా దివ్యకి అనుమానం రాలేదు తను వాళ్ళ అమ్మాయి కాదని. అంతలా చూసుకుంటున్నారు. దేవుడు ఇచ్చిన వరంలా భావిస్తుంది దివ్య భవానీ శంకర్లను. ఎంత పని ఉన్నా కూడా ఇద్దరే చూసుకుంటున్నారు. కానీ దివ్యకి చెప్పడం లేదు. ఇన్ని రోజులు చాలా రిజర్వ్డ్గా ఉన్న దివ్య వాళ్ళ అభిమానం వలన వాళ్ళతో చాలా చనువుగా ఉంటుంది. భవానీని శంకర్తో కలిసి టీజ్ చేయడం, తన మాటలకి శంకర్తో కలిసి వంక పెట్టడం, ఒక్కోసారి భవానీని వదిలేసి తండ్రి కూతురు ఊరంతా తిరిగి రావడం, భవానీ ఏమైనా అంటే మేము కొత్త మమ్మీని తెచ్చుకుంటామని ఏడిపించడం, ఇలాంటివి ఎన్నో కూడా వాళ్ళ మధ్య చిన్న చిన్న సంతోషాలకు పునాది. ఒక రకంగా చెప్పాలంటే దివ్య ఇన్ని రోజులు కోల్పోయిన ప్రేమ, బాల్యం ఇప్పుడు అనుభవిస్తుంది. అలాగే భవానీ శంకర్లు కూడా ఒక తల్లిదండ్రులుగా వాళ్ళు కోల్పోయిన ఆనందం, చిన్న చిన్న సరదాలు ఇప్పుడు అనుభవిస్తూ వాళ్ళ జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలుగా మలుచుకుంటున్నారు. ఒకరోజు శంకర్, చిన్ను, దివ్య ఏంటి డాడీ? భవానీ శంకర్లు దివ్యని చిన్ను అని పిలుస్తారు. శంకర్, తల్లి నీకు ఏమవ్వాలని కోరిక అనగానే దివ్య భవానీ వైపు చూస్తుంది. దివ్య, డాడీ నాకు డాక్టర్ అవ్వాలనేది నా డ్రీమ్, కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది. భవానీ, అయితే ఏంటి చిన్ను, మనమేం ఫైనాన్షియల్గా పూర్ కాదు కదా, నీ కోరిక నెరవేర్చడం తల్లిదండ్రులుగా మా బాధ్యత కాదా చెప్పు. శంకర్, అవును చిన్ను, డబ్బుల గురించి నువ్వు అస్సలు ఆలోచించకు, మేం చూసుకుంటాము. నిజం చెప్పాలంటే మీ అమ్మ పెళ్లి తర్వాతే చదువుకుంది తెలుసా అని అనగానే భవానీ వైపు చూస్తుంది దివ్య. భవానీ, అవును దివ్య, డాడీనే చదివించారు. శంకర్, మా బిడ్డ డాక్టర్ అంటే మాకు సంతోషమే కదరా. భవానీ, అవును చిన్ను, నువ్వు దీని గురించి ఆలోచించకుండా చదువు మీద దృష్టి పెట్టి నువ్వు అనుకున్నది సాధించు, సరేనా? తల్లిదండ్రులుగా మా సపోర్ట్ ఎప్పుడూ నీకు ఉంటుంది అనగానే దివ్య కన్నీళ్లతో వాళ్ళని హగ్ చేసుకొని లవ్ యూ మమ్మీ, లవ్ యూ డాడీ అని వాళ్ళని కిస్ చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత శంకర్ హాల్లో డల్గా కూర్చున్న ఇద్దరినీ చూసి, ఏంటి ఏమైంది, తల్లి బిడ్డలు ఇద్దరూ అలా కూర్చున్నారు? అయినా కూడా వాళ్ళు ఏం మాట్లాడలేదు. శంకర్, ఏమైంది చిన్ను? దివ్య శంకర్ వైపు చూసి మళ్ళీ తల దించింది. శంకర్, ఏమైంది వాణి, ఇద్దరు అలా ఉన్నారు? మొన్నటి వరకు చాలా సంతోషంగా ఉన్నారు కదా. ఎంసెట్లో మంచి ర్యాంకు వచ్చిందని మళ్ళీ అంతలో ఏమైంది మీ ఇద్దరికి? భవానీ, అప్పుడు సంతోషంగా ఉన్నాం, ఎందుకంటే దివ్య నాలా టాలెంటెడ్ కదా. శంకర్, అంత లేదు వాణి, నీలా టాలెంటెడ్ అయితే ఫెయిల్ అయ్యి ఏడవాలి, నాలా టాలెంటెడ్ కాబట్టే మంచి ర్యాంకు వచ్చింది. భవానీ, శంకర్. భవానీ ఎక్స్ప్రెషన్ చూసి దివ్య నవ్వింది. అమ్మయ్య, నవ్వావా చిన్ను, ఇప్పుడు చెప్పు ఏమైంది? దివ్య, డాడీ మెడికల్ సీట్ చాలా దూరంలో వచ్చింది, నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. శంకర్, అందుక ఇద్దరు అలా ఉన్నారు? ఏంటి వాణి, నువ్వు కూడా తనతో కలిసి మన కోసం తన కోరికని మధ్యలో ఆపేద్దామా చెప్పు. భవానీ, అది కాదండి. శంకర్, ఏం మాట్లాడకు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. దివ్య, నా వల్ల కాదు డాడీ, కాకపోతే దగ్గరలో సీట్ వచ్చేలా చేయండి, ఎంత కష్టమైనా అప్ అండ్ డౌన్ చేస్తాను, కానీ దూరంగా మాత్రం వెళ్ళను, లేకపోతే నాకు చదువు వద్దు ఏం వద్దు అని రూమ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్తున్న దివ్యని చూస్తూ, వాణి చూసావా, మన కోసం తన కోరికను కూడా వదిలేస్తుందట అని కంటి నిండా నీళ్లతో అంటాడు. భవానీ కూడా అలాగే కన్నీళ్లతో అవును అన్నట్టు తల ఊపింది.
వాళ్ళ కోసం దివ్య కోరికని మధ్యలో ఆపడం ఇష్టం లేక శంకర్ తెలిసిన వాళ్ళ సహాయంతో దివ్యకి కరీంనగర్లో సీట్ వచ్చేలా చేస్తాడు. దగ్గరే కాబట్టి దివ్య కూడా చెప్పినట్లు అప్ అండ్ డౌన్ చేస్తూ కాలేజ్కి వెళ్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత దివ్య తను అనుకున్నట్లుగానే డాక్టర్ అవుతుంది. దగ్గరలో ఉన్న హాస్పిటల్లోనే వర్క్ చేస్తుంది. ఒకరోజు సాయంత్రం భవానీ, చిన్ను ఇప్పుడు నువ్వు డాక్టర్ అయ్యావు, జాబ్ కూడా చేస్తున్నావు కాబట్టి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాంరా అనగానే దివ్య శంకర్ వైపు చూస్తే తాను కూడా అవునని తల ఊపుతాడు. దివ్య ఓకే మమ్మీ మీ ఇష్టం. భవానీ సంతోషంతో దివ్యని చుట్టేస్తుంది. కానీ ఒక కండిషన్ మమ్మీ. ఏంటి చిన్ను? అబ్బాయి అనాథ అయి ఉండాలి అనగానే భవానీ శంకర్లకి ఏమీ అర్థం కాక ఒకరినొకరు చూసుకుంటారు. శంకర్ ఎందుకలా కండిషన్ పెట్టావు చిన్ను? దివ్య డాడీ నాకు మీరు తప్ప ఎవరూ లేరు, అలాగే మీకు కూడా నేను తప్ప ఎవరూ లేరు, వేరే ప్రపంచం కూడా తెలీదు. పెళ్లి చేసుకొని నా సంతోషం నేను చూసుకొని మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను. అలా వెళితే మీరు నన్ను దత్తత తీసుకొని ఏం లాభం చెప్పండి? అదే అబ్బాయి అనాథ అయితే నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. చివరి శ్వాస వరకు మీతోనే ఉండి మీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోగలను. అది కాకుండా ఆ అబ్బాయికి మంచి కుటుంబంలో స్థానం దొరుకుతుంది. తనకు కూడా అన్ని బంధాలు ఉంటాయి కదా, అందుకే ఆ కండిషన్. దివ్య మాటలకి భవానీ శంకర్లకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. కానీ కళ్ళు మాత్రం ఆనందంతో వర్షిస్తున్నాయి. భవానీ శంకర్ మా రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు కూడా ఇలా ఆలోచిస్తారో లేదో, నిజానికి నువ్వు మాకు దేవుడిచ్చిన వరంరా చిన్ని అని తనని చుట్టేస్తారు. దివ్య చెప్పినట్టే సంజయ్ అనే అనాథ అబ్బాయితో తన పెళ్లి చేశారు. వాళ్ళ మధ్య ఉన్న బంధం చూస్తే సంజయ్కి అనుమానం వచ్చింది, దివ్య నిజంగా వాళ్ళ కన్నబిడ్డ కాదా అని. అంత మంచి కుటుంబం తనకు దొరికినందుకు సంజయ్ అదృష్టంగా భావించాడు. వర్షం కురిసే సాయంత్రం సమయంలో శంకర్, దివ్య, సంజయ్ కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇంతలో భవానీ వేడివేడి మిర్చి బజ్జీలతో ఎంట్రీ ఇచ్చింది. ఆ వర్షంలో వేడివేడి బజ్జీలు తింటూ ముచ్చట్లు పెట్టుకుంటూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. నవ్వుతున్న భార్య, కూతురు, అల్లుడిని చూస్తూ ఇప్పుడు నా కుటుంబం సంపూర్ణమైంది అని అనుకుంటాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి కథతో కలుద్దాం.